నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇంకొక 5 నిమిషాల్లో మనం చనిపోబోతున్నాం. పెద్ద పెద్ద నేరాలు చేసి మరణశిక్ష వేసిన ఖైదీకి తప్ప ఇంకెవరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో కదా. నీ ఆఖరి కోరిక ఏంటి? ఒక సిగరెట్ తాగాలని ఉందండి. హెల్త్ పాడైపోద్ది కన్నయ్య. మనం విషయం తాగా 5 నిమిషాలు అవుతుందండి. మీ ఆఖరి కోరిక ఏంటండి? ఆఖరి కోరిక అంటే చాలా సినిమాల్లో చూశాను. హీరో హీరోయిన్లో ఎవరైనా చనిపోయే ముందు ఒళ్ళో తల పెట్టుకుని మాట్లాడుకుంటూ సడన్గా ఏదో కొత్త విషయం చెప్తారు. అలా ఏదైనా? అయితే ఫస్ట్ నేను చెప్తానండి. దా లేదు, పడుకో. ఫస్ట్ మీరు నా ఒళ్ళో తలపెట్టండి సిగరెట్. సరే, ఆఖరిసారికి అడుగుతున్నా కాబట్టి ఒప్పుకుంటున్నా. ఎప్పుడు చెప్పని విషయం అన్నారు కదా. మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా అండి? ఎప్పుడు? మీరు డ్యాన్స్ చేస్తుంటే అమ్మవారి విశ్వరూపంలో చూశానండి మిమ్మల్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. జనరల్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎదుటి మనిషి మీద కోరిక కలుగుతుంది, ఆ అందం మనకు కావాలనిపిస్తుంది, తర్వాత అది మెల్లగా ప్రేమగా మారుతుంది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ భక్తి. ప్రపంచంలో అన్నిటికంటే ప్యూర్ రిలేషన్ ఏంటో తెలుసా అండి? భక్తి. మనం మన తల్లిదండ్రులని తిడతాం, మన ఫ్రెండ్స్ని తిడతాం, కానీ దేవుని తిట్టడానికి ఆలోచిస్తాం. భక్తికి నెగిటివ్ అనేది ఉండదండి. జస్ట్ ప్రేమ, నమ్మకం, భయం. మీ మీద ప్రేమ, మిమ్మల్ని దక్కించుకుంటాననే నమ్మకం, మిమ్మల్ని పోగొట్టుకుంటాననే భయం. ఈ 3 నాకు ఒకేసారి పుట్టాయండి. అదే నమ్మకంతో మిమ్మల్ని గెలుస్తా అనుకున్నాను, కానీ 1999లో ఉన్నామండి. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రేపు నా కూతురికి నా రంగే రానివ్వండి, నా కులమే రానివ్వండి, రేపు తనకు నా వయసు వచ్చాక అంటే 2020లో తన ప్రవర్తన చూసి ప్రేమించాలనుకున్నాను తప్ప తన అందం చూసి కాదనుకున్నాను. కానీ జాలంటేనే చిరాకండి నాకు. ఇదిగోండి, ఇప్పుడు జనాలందరూ నన్ను జాలతోనే చూస్తున్నారు. ఆ రోజు బస్ స్టాప్లో అవిటి అన్న పదం వాడుకుని ఉండాల్సిందండి. నిజం చెప్పండి, మీరు కూడా నన్ను చాలాతోనే ప్రేమించారు కదా. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసిన విషయం ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు కన్నయ్య? నేను నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలుసా? నువ్వు నన్ను ఎలా చూసావో నేను నిన్ను అలానే చూశాను. నాకు ఇన్ని రోజులు నీ పైన అదే ఫీలింగ్. జాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ నవ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం, నీ వాయిస్ నాకు ఇష్టం. అందగాడివిరా నువ్వు. ఇన్ని ఇష్టాలు ఉండగా జాలి ఎందుకు వస్తుంది చెప్పు? కనీసం అను. కన్నయ్య, కన్నయ్య, లే కన్నయ్య. లే కన్నయ్య. చాలుతో కాదు నిన్ను ప్రేమించింది, ఇది ఒక్కడే విను ప్లీజ్ కన్నయ్య.